పిల్లలందరూ కూడా ఇప్పుడు చక్కగా ప్రార్థన ఆరంభించారు. సరళీకరణ చేసినటువంటి భగవద్గీతయే ఇక్కడ వేమన శతకమైనది. అంత గొప్ప అర్థాలు వేమన శతకంలో యథార్థంగానే దాగి ఉన్నాయి. ఈరోజు వేమన శతకాన్ని మరియు భగవద్గీత శ్లోకాలను కూడా సమభావంతో ఈ చిన్నారులు ఒక లఘు నాటిక రూపంలో మన ముందుంచబోతున్నారు. జరుపుకుందామని పెద్దయ్యాక మాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తోటి స్నేహితుడికి తను ఒక కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని ఈ వేమన పద్యాలు భగవద్గీత శ్లోకాల ద్వారా వారు ఏ విధంగా ఆ కష్టాలను వారికి ఆ స్నేహితుడికి తీర్చి తనలో ధైర్యాన్ని ఏ విధంగా నింపారనేది ఈ నాటిక ద్వారా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు మన ముందు ఈ నాటిక ప్రదర్శించబోతున్నారు. ఎంతకాలానికి చూశాను నిన్ను, ఎలా ఉన్నావు? అప్పుడప్పుడు నీ స్నేహితులను అడుగుతూ ఉంటాను, కానీ ఎవ్వరూ నీ పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నారు. నీ కుటుంబము హైదరాబాద్ వెళ్ళిపోయారని మాత్రం చెప్పగా విన్నాను. అవును మాస్టారు, అక్కడే ఉంటున్నాను. గుంటూరు వరకు ఏదో పని మీద వచ్చి మిమ్మల్ని చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను. మీ నోటి వెంట కొన్ని వేమన పద్యాలు విని ధైర్యం తెచ్చుకోవాలనే ఆశతో కూడా ఇక్కడికి వచ్చాను. అది సరే రాము, ఏమిటిలో ఉన్నావు? ఏదో పోగొట్టుకున్న వాడిలా దిగులుగా కనిపిస్తున్నావు. చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు కదా, ఏమి జరిగింది? అంతా కులాసాగానే ఉన్నారా? రాము, ఏమిటిది? ఏమిటి కన్నీళ్ళు? చెప్పవు. ఎవరు నీకు అన్యాయం చేశారు? మాస్టారు, ఎవ్వరూ నాకు అన్యాయం చేయలేదు. నేనే డబ్బంతా సర్వనాశనం చేసి కుటుంబాన్ని కట్టుబట్టలతో వీధుల్లో నిలబెట్టాను. పుట్టి పెరిగిన ఊరిలో ఉన్న భూమిని, ఇల్లును అమ్మి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించాను. కాలము వక్రీకరించింది. అంతర్జాతీయ సమస్యలతో చేతికందిన 3 ప్రాజెక్టులు సగంలో రద్దయ్యాయి. ఆర్థిక పరిస్థితి తల్లక్రిందులై రోడ్డున పడ్డాను. రాము, మరి ఇప్పుడేమిటి దారి? కనిపించడం లేదు మాస్టారు, ఏ దారి కనిపించడం లేదు. అప్పులు ఇచ్చిన వారికి, బ్యాంకులకు సమాధానం చెప్పలేను. మరణమొక్కటే సైన్యం అనిపిస్తుంది. శివ శివ. రాము, తప్పునైనా ఏమిటిది? ఏమిటి పిరికితనం? ఇదేనా వేమన శతకం మరియు భగవద్గీత నీకు నేర్పింది? లే, ఎవరో వస్తున్నట్లున్నారు. నువ్వు వెళ్ళి ముఖం కడుక్కురా. వాళ్ళని పంపించి మళ్ళీ మాట్లాడుకుంటాం. రాము, గుర్తుంచుకో, పరిష్కారం లేని సమస్య భూతలం మీద లేనే లేదు. ధైర్యంగా ఉండు. పిరికితనం ఎంత హీనమో వేమనామాచుల వారు చెప్పలేదా? ఏది ఆ పద్యం చెప్పి వెళ్ళు. మేడి పండు చూడ మేలిమైండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వారి మదిని వింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. చూసావా, పిరికి వారిని వేమనామాచుల వారు ఎంతగా కోపడ్డారో. పిరికితనం పనికి రాదు. ధైర్యంగా ఉండు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు. వెళ్ళి
ఉన్నా ఇక్కడే ఉన్నా, వస్తున్నా. నమస్కారాలు. సరే, ఏమిటి వేళ భాగ్యము? వేమన పద్యాలను గానం చేసే కోయిలలన్నీ ఒక్కసారిగా వచ్చి ఇంట్లో వాళ్ళని. ఏమిటప్ప, వసంత ఋతువు గాని ముందే వచ్చిందా? వసంతం కన్నా గొప్పది ఈరోజు యోగి వేమన గారి జయంతి మాస్టారు. ఓహో, పెద్దవాళ్ళైనప్పటికీ మీకన్నీ గుర్తున్నాయిరా. శభాష్, మీ శిక్షణ మాస్టారు ఎలా మర్చిపోతాం? వేమన పద్యాలలాగా మీ తిట్లు, ఎగతాళి మాటలే మమ్మల్ని తీర్చిదిద్దాయి. మాస్టారు, మీకోసము మేము కానుక తెచ్చాము. అదేమిటంటే గీతామహత్యంతో పాటుగా వేమన శతకంని కూడా తెచ్చాము. మీరే కానుక తెచ్చినా సరే, చివరికి అది వేమన శతకమైనా కూడా నేను దాన్ని ముట్టుకోను. అదేంటి సార్ అంత కోపంగా ఉన్నారు? మేము ఏ పాపం చేశాము? మీరంతా గీతాభ్యాసం మానేశారు, వేమన పద్యాలు మర్చిపోయారు. మీరంతా యోగ భ్రష్టులయ్యారా? మాస్టారు, మేము నిత్య గీతారాధకులం, వేమన చెప్పిన మహాయోగులం. కావాలంటే పరీక్షించుకోండి, ఆ తర్వాతే కానుక తీసుకోండి. మీరు అనుకుంటే సరిపోయిందా? జీవిత సమస్యలు ఒక దాన్ని మీ ముందుంచుతారు. గీతను అనుసరించి, వేమన శతకాన్ని అనుసరించి దానికి సరైన పరిష్కారం చెప్పండి. అప్పుడే మీ కానుక తీసుకుంటారు, లేదంటే లేదు. మాస్టారు, వీళ్ళంతా మిత్రులందరినీ మర్చిపోయావారాము? లేదు సార్, సడన్ గా చూడడంతో తెలియలేదు. ఏరా, రాముని గుర్తుపట్టారా? వాట్ ఏ సర్ప్రైజ్! వేమన జయంతికి మాకంటే ముందొచ్చారు. సరే మాస్టారు, రాము కూడా కలిశాడు. తానే మా అందరికి జడ్జ్. మాకు వేమన శతకం ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయండి. మేము యోగులమో యోగ భ్రష్టమో తేల్చేయండి. సరే, తేల్చేస్తాను. శ్రద్ధగా వినండి. నాకు ఒక కళ వచ్చింది. అవునా? ఎప్పుడు మాస్టారు? నువ్వు వేమన పద్యాలు మర్చిపోయావే, అప్పుడే నాకు పీడకలు వచ్చింది. సార్ మీరు చెప్పండి సార్, నేను వేమన పద్యాలు మర్చిపోయాను, మీ పీడకలు వచ్చింది. సార్ మీరు చెప్పండి సార్. అవును, అది మామూలు కళ కాదు, పీడకల. కళలో నేను సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నాను. ఇంతలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. చాలా ఖర్చు పెంచి శ్రద్ధగా చేస్తున్నాను. పెద్ద పెద్ద యుద్ధాలు వచ్చాయి. రష్యా, యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్ వంటి యుద్ధాలు వచ్చి పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రాజెక్టులు సగంలోనే క్యాన్సిల్ అయ్యాయి. ఆర్థిక బాధల్లో చిక్కుకున్నాను. జీవితం పైన విరక్తి, చాలా భయం, ఆందోళన. మీ గీతను అనుసరించి చెప్పండి, ఏమిటి మార్గం? ఎలా బయటపడాలి? సార్, ఎంత చిన్న పరీక్ష, మీకు ఒక సమస్య వస్తుంది. సరే, వెంటనే మీలోని ప్రజ్ఞ మీ భయం చేత తొలగిపోయింది. అందుకే మీకు అది ఆందోళనగా మారింది, పీడకలగా పరిగణించింది. సరే, ఇవన్నీ వద్దు. నేనేం చేయాలి అది చెప్పండి. అరే చెప్పండి రా సార్కి ఏం చేయాలో. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టలేని దిగియబట్టవలయు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు. విశ్వదా విరామ వినురవేమ. మాస్టారు, మీరు నేర్పిందే మీకు చెప్తాము. ఎప్పుడైనా సరే మనం ఒక వ్యవహారాన్ని పట్టుకున్నప్పుడు ఆలోచన
చేస్తూ ఉండాలి. పరిస్థితులు ఇలాగా మారుతూ ఉంటాయి మాస్టారు. అంత మాత్రాన మనం కలత చెందకూడదు. వేమన వారు చెప్పినది ఇది భగవద్గీతలో కూడా చెప్పారు. యదా సంభరతే ఛాయం పూర్వం వాణీవ సర్వసః ఇంద్రియాణింద్రియాదేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. భగవంతుడు కూడా ఇదే చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పట్టుదలతోటి మనిషి స్థిర నిశ్చయంతో ఉండాలి. ఇదే వేమన మహర్షుల వారు కూడా చెప్పారు. మరి తాబేలు కూడా పంతం పట్టలేదు. వెంటనే తన అంగాలను లోపలికి లాగేసుకొని నిశ్శబ్దాన్ని వహించింది. మీరు చెబుతున్న గీతా శ్లోకాలను వింటుంటే, వేమన పద్యాలను అనుసరిస్తుంటే నాకేమర్థమైందంటే మనిషి సహనం వహించాలి. రాము, మిత్రులారా, మధ్యలో కల్పించుకుంటున్నందుకు నన్ను క్షమించండి. మీరు పరిష్కరిస్తున్నది మన మాస్టారు గారి కళ కాదు, అది నా జీవిత దుఃఖం. మాస్టారు గారు చెప్పిందంతా కూడా నా జీవిత సత్యం. ప్రస్తుతం నేను భరించలేని ఆర్థిక దుఃఖంలో ఉన్నాను. దానికి పరిష్కారం ఉన్నది అన్న మాటే అమృతంలాగా వినిపిస్తుంది. దయచేసి చెప్పండి, జన్మంతా మీకు రుణపడి ఉంటాను. అలా అనవద్దు ప్లీజ్ రాము. ఎక్కువ శాతం మేము ఇలాంటివే తర్కించుకుంటూ ఉంటాము. వేమన పద్యాల లాగానే సరైన మార్గాన్ని బోధించలేని చోట నిరాశ ప్రబలి అది మనిషిని మరణం వైపుకు నడిపిస్తుంది. ఒక ఇబ్బందిని కాదు, సమస్యల రాత్రులే బూడిద చేయగల ప్రళయ జ్వాల మన వేమన శతకం. ఆ దివ్య తేజానికి భౌతిక సాక్షి మేము చదువుతున్న వేమన పద్యాలు. మనం ఇదివరకు నేర్చుకున్న వేమన పద్యాల ద్వారానే నీ సమస్యకు పరిష్కారం చెబుతాం. పడినప్పుడు లేవకపోవుటెందుకు, పడులను లేవు పౌరుషముతో. పడి లేచుటలోనే పరమార్థమున్నది. విశ్వదాభిరామ వినురవేమ. పడిపోయినప్పుడు లేవకపోవటమే ఓటమి. ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేచే ధైర్యమే నిజమైన పౌరుషం. పడిపోవటంలో కాదు, లేవటంలోనే జీవితార్థం ఉంటుంది. నిన్నటి దుఃఖము నేడు తలచుచు మానవుడు మూర్ఖుడై మునుగుచున్నాడు. గతంగారిలో కలిసిన ధూళియమును విశ్వదాభిరామ వినురవేమ. నిన్నటి బాధను నేడు మోస్తూ జీవించడం మూర్ఖత్వం. గతం గాలిలో కలిసిన ధూళి వంటిది. దానిని వదిలితేనే ముందుకు నడవగలుగుతాం. కష్టకాలము నాడు కడలి నింగినట్లు ధైర్యమున నిలిచిన ధీరుడగును. విపత్తులు వచ్చి వదలనప్పుడు విశ్వదాభిరామ వినురవేమ. కష్టకాలంలో కూడా ధైర్యంగా ఉన్నవాడే నిజమైన వీరుడు. విపత్తులొచ్చిన తల వంచని మనస్సు జీవితాన్ని గెలిపిస్తుంది. మీరందరూ ఇలా పద్యాలు పాడుతుంటే, ఈ అర్థాలను చెప్తుంటే నాకు ఒక పద్యం చెప్పాలనుందిరా. ఏరా, నీకు ఈ పద్యం వచ్చిండ్రా? తనకు తాను శత్రువు, తనకు తాను మిత్రుడు, తనకు తాను నరకము స్వర్గము, తనకు తాను సర్వము తత్వమిదే. విశ్వదాభిరామ వినురవేమ. రవి, ఈ పద్యానికి అర్థం చెప్పు.
మనిషి తాను శత్రుడు మిత్రుడు. మరి ఆలోచనలో వారికి స్వర్గము నరకము సృష్టిస్తాయి. కాబట్టి వారి మనసు బలం ఉంటే జీవితం మారుతుంది. సిద్ధాంతాలు కాదు, పరిష్కారం చెప్పండి. పరిష్కారం రాముకే చెప్తాను. రాము, నీవు అతిగా భీతిల్లి నేను ఓడిపోయాను అని ప్రకటించకూడదు. తాబేలులాగా నిశ్శబ్దంగా ఉండి పలానా ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి, వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి, కావాల్సిన వారు రమ్మని ధైర్యంగా అంతర్జాతీయ వేదికల మీద ప్రకటించాడు. అంతరంగంలోని భయం నీ ముఖంలో కనిపించకుండా వేమన పద్యాలను నిరంతరం స్మరించుకుంటా ఉండాలి. మాస్టారు, మహి చెప్పింది అక్షర సత్యం. నేను గెలిచాను. ఇంకా నా జీవితంలో ఓటమి రానే రాదు. ఇప్పుడే ఇక్కడే నా విజయోత్సవం జరుపుకుంటాను. జై వేమన శతకం. అరే, వేమన పద్యాల ద్వారా మన రాముకి ధైర్యం వచ్చింది. ఇక ఈ సంతోష సమయంలో అందరూ కలిసి తలా ఒక వేమన పద్యం చెబుతాము. వేరు పురుగు చేరి వృక్షంబు జరచు, చీడ పురుగు చేరి చెట్టు జరచు, కుచ్చితుండు చేరి గుణవంతు జరచునా, విశ్వదాభిరామ వినురవేమ. సతులు సుతులు మాయా, సంసారములు మాయా, సుఖము సుఖము మాయా, సొమ్ము మాయా, మాయ బ్రతుకింత మాయ కల్పించరా, విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుడు పలుకు చల్లగాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుడు పలుకు చల్లగాను. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాడినెల్ల మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగనా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరంబునొక పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఉత్తముని గడుపున ఓగి జన్మించిన వాడే చెరచు వాణి వంశమల్ల, చెరుకు వెన్న ముచ్చ చరపదాది బెల్ల, విశ్వ
పద్యాలను అలాగే భగవద్గీత శ్లోకాలను కూడా సమభావంతో చక్కటి అర్థవంతమైన భావార్థాలతో చిన్న లఘునాటిక ద్వారా ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు మన ముందు ప్రదర్శించారు. మీ కరతాళ ధ్వనులతో పిల్లలందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలుపవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన ధృతి సంస్థ, సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ బాపట్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వారణాసి బాల వికాస్ పిల్లలందరూ కూడా చక్కగా ఆలపిస్తారు. మేమైతే ఇది ప్రిపేరేగా పిల్లలు ఎప్పుడు సాధన చేస్తూనే ఉంటారు. సార్ అడిగారు చక్కగా భగవద్గీత శ్లోకాలను కూడా ఒకసారి పిల్లల చేత పాటించండి అని. అందుకని పిల్లలందరూ కూడా ఇప్పుడు భక్తి యోగాన్ని మనం ముందుంచబోతున్నారు.